ఒక్క ఛాన్స్ అని వేడుకొని పలు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసి అధికారంలోకి వచ్చారని సీఎం జగన్ను ఆర్మిలి రాధాకృష్ణ తూర్పారబట్టారు. 5 ఏళ్ల పరిపాలనలో అరాచకం, అవినీతి, విధ్వంసం తప్పితే ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేదని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆర్మిలి ఆరోపించారు. ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం మోపినందుకు మళ్లీ అధికారం కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ల్యాండు, శాండు, మైన్ మాఫియా చేసినందుకు మళ్లీ అధికారం కావాలా జగన్ అని ఆర్మిలి ఎద్దేవా చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మక ద్రోహం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అరాచకం, అవినీతి, విధ్వంసం తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి, సంక్షేమం, సరైనటువంటి సంక్షేమం లేనటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. 11 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఛార్జ్షీట్లో ఉండి లక్షల కోట్లు దోచుకొని ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా అదే అంబేద్కర్